మై డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రాంతమంతా కామారెడ్డి, అలాగే సిరిసిల్ల, మెదక్, నిజామాబాద్ జిల్లా ఈ మూడు కూడా వరద ప్రాంతాలుగా, ముంపు ప్రాంతాలుగా ప్రకటించబడినాయి. అక్కడ ఉన్నటువంటి జనాలు ఎలాంటి బాధలు పడుతున్నారు, ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చూసాము. అయితే నాకు ఇప్పుడే ఒక ఒక ఫోన్ కాల్ నాకు ఒకరు చేయటం జరిగింది. వాళ్ళు సౌదీలో ఉంటారు, భర్త సౌదీలో ఉంటారు, పాపం భార్య ఇక్కడ మందర్నా అంటే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మందర్నా అనేటటువంటి విలేజ్ లో ఉన్నారు. మేడం, ఈ విధంగా మాకెవరూ కూడా సహకరించట్లేదు, నా భార్య బిడ్డలు అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి హెల్ప్ అందట్లేదు, కొంచెం మీరు ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి వారు సంప్రదించడం జరిగింది. ఒక్కసారి అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటిది ఇప్పుడు మనం ఒకసారి ఆయన తోటి ఒక వీడియో కాల్ చేసి ఆయన సిచ్యుయేషన్ కూడా మనం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈయన ప్రకాష్ బిచ్చుకుండ అని చెప్పేసి ఆయన మందర్నా విలేజ్ ఫ్రమ్ నిజామాబాద్. ఒక్కసారి ఆయనతోటి వీడియో కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అమ్మా. చెప్పండి, ఇప్పుడు అక్కడ మీ వైఫ్ మీ పిల్లలు అక్కడ ఉన్నారు అని చెప్పేసి అని అన్నారు కదా, ఒక్కసారి డీటెయిల్స్ చెప్తారా బేటా? ఓకే ఓకే, అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? ఖతార్ లో ఉన్నారు. యా, ఇప్పుడు అక్కడ మొత్తం చుట్టూ వాటర్ వచ్చినాయి, అంటే వెళ్ళడానికి రోడ్లు అక్కడ. ఓకే, ఇప్పుడు ఏమంటారు, ఇంతకు ముందు నిన్న రోజు కొంచెం ప్రాబ్లం అయిపోయింది, నిన్న మార్నింగ్ వరకు. ఓకే, ఇప్పుడు ఎట్లాంటి మొత్తం రోడ్ క్లోజ్ అయిపోయింది. ఓకే, ఊరు మధ్యలో చుట్టంతా వాటర్ ఉంది మేడం, అక్కడ పరిస్థితి కొంచెం ఘోరంగా ఉంది. ఇప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి సహాయం అందట్లేదా మీకు? అంటే ఇప్పుడు మీరు అక్కడ సలూరా మండల్ అని అన్నారు కదా, ఇప్పుడు అక్కడ విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ మీరు ఫోన్ చేయడం కానీ ఇలాంటిది ఏదైనా చేశారా అక్కడ ఉన్న అధికారులకి? లేదంటే విలేజ్ అన్నారు కాబట్టి అక్కడ సర్పంచ్లు వాళ్ళు ఎలాంటి సహాయం మీకు ఇవ్వట్లేదా అండి? వాళ్ళు సర్పంచ్ వాళ్ళు కాల్ చేస్తున్నారు, వాళ్ళు కొంచెం ఫాలో అప్ చేస్తున్నారు కానీ ఇప్పుడు నైట్ నుంచి ఇంతవరకు ఏ హెల్ప్ అందలేదు. ఇంకా సాయం చేస్తారు మేము కూడా అందరికి కాల్ చేస్తున్నాం. ఇప్పుడు సిద్ధు అన్న కూడా కాల్ చేసి చెప్తున్నాం, ఇట్లా అయింది, మరి మా పరిస్థితిలో ఉంది, ఏదో హెల్ప్ చేయండి, అక్కడ వైఫ్ పిల్లలు అక్కడ ఉన్నారు కదా. ఓకే మేడం, అది చెప్తే మీ నెంబర్ ఇచ్చారు. ఓకే, తప్పకుండా అండి. ఇప్పుడు ఏదైతే మీ విలేజ్ లో మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కాంటాక్ట్ చేస్తామమ్మా. ఇది ఖచ్చితంగా అక్కడ నిజామాబాద్ జిల్లా మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి ఇది మేము ఈ వార్తని ఆయన వరకు మేము రీచ్ చేస్తాము. అలాగే మాకు ఏ విధమైనటువంటి సహాయం మేము మీకు చేయగలమో డెఫినెట్ గా మేము అది తీసుకుంటాము. అలాగే మీ భార్యతో కూడా మేము ఒకసారి మాట్లాడతాము. తర్వాత మీకు ఏదన్నా ఉన్నా కూడా ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఈ సమాచారం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్స్, చూశారు కదా, పాపం ఆయన ఖతార్ లో ఉన్నాడు, భార్య బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఎలాంటి నిన్న రాత్రి నుంచి కూడా భయంకరంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ముంపు ప్రాంతం ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఎలాంటి సిచ్యుయేషన్. వాళ్ళు పంపించినటువంటి ఫొటోస్ చూడండి, మొత్తం వాటర్ వచ్చేసింది అనమాట. ఇది చూడండి, ఇక్కడ కూడా వాటర్ నిండిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ మిద్దె మీదకి వెళ్ళి ఇవన్నీ కూడా ఫొటోస్ తీసి పంపించడం అనేటటువంటిది జరిగింది. ఇదిగో చూడండి, ఇక్కడ వరకు వాటర్ వచ్చేసినటువంటి సిచ్యుయేషన్, మొత్తం పంట పొలాలంతా కూడా. వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటి అని అంటే, ఇదిగో చూడండి, ఇక్కడ పరిస్థితి మొత్తం అంతా కూడా చాలా ఇదిగా ఉంది, వాళ్ళకి ఏ విధమైనటువంటి సహకారాలు అందడం లేదు అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్, వాళ్ళ మిసెస్ నంబర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆవిడ మనతోటి మాట్లాడతారు. ఒకసారి కాల్ కనెక్ట్ అవుతుందేమో, ఎందుకంటే నాకు చెప్పారు సిగ్నల్స్ లేవు అక్కడ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వీడియో కాల్ చేద్దాము. వీడియో కాల్లో వస్తే ఆవిడ అక్కడ ఉన్న సిచ్యుయేషన్స్ కూడా మనకు చూపించే ప్రయత్నం చేస్తారు. లేదు అని అంటే మామూలు కాల్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూసాము, వాట్సాప్ కాల్ కలవడం లేదు. అక్కడ పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉంది. అక్కడ పాపం మార్నింగ్ నుంచి అవి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫోన్ కాల్ మార్నింగ్ నుంచి ఆవిడ సిగ్నల్ ఎప్పుడు మార్నింగ్ నుంచి ట్రై చేస్తూ
ఎప్పుడో ఒక 2 గంటల తర్వాత కొద్దిగా సిగ్నల్ దొరికితే ఆవిడ నాతో ఒక నిమిషం మాట్లాడే లోపే అది కట్ అయిపోయింది. అప్పటి నుంచి కూడా నేను ట్రై చేస్తూనే ఉన్నాను. అసలు అక్కడ ఆవిడ ఏమి ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను, కానీ కాల్ కనెక్ట్ అవ్వటం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఆవిడ కాల్ చేసే లోపు ఆవిడ మళ్ళీ తిరిగి మనకి ఫోన్ చేస్తారేమో. ఈ లోపు మన ధర్మపురి అరవింద్ గారికి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాము. లేదంటే అట్లీస్ట్ ఆయన పిఏకి కానీ వారి సిబ్బందికి కానీ ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ అందించేటటువంటి సిచ్యుయేషన్ చూద్దాం. హలో నాగిరెడ్డి గారు, నమస్తే అండి. నేను జర్నలిస్ట్ ప్రియా చౌదరిని మాట్లాడుతున్నాను ఫ్రమ్ తేజస్వి మీడియా. సార్, మీరు లైవ్ లో ఉన్నారు. యాక్చువల్ గా మాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి మందర్న విలేజ్ నుంచి. అక్కడ సారిక అనేటటువంటి ఒక మహిళ ఉన్నారు. వాళ్ళ భర్త ఖతార్ లో ఉన్నారు. అక్కడ వాళ్ళు వరదల్లో చిక్కుకొని పోయి ఉన్నారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందట్లేదు. అలాగే ఫోన్ నంబర్ కూడా కలవట్లేదు సార్. అందుకని మాకు కాల్ చేశారు. వాళ్ళకి నంబర్ కలవడం లేదు యాక్చువల్ గా. మందర్న విలేజ్ అండి, మందర్న విలేజ్, సలూరా మండల్ అండి. సలూరా మండల్ మందర్న విలేజ్ లో మొత్తం చుట్టూ వాటర్ వచ్చేసిందండి. అక్కడ ఉన్న ఆవిడ పేరు సారిక. అంటే వాళ్ళకి అసలు అక్కడి నుంచి వాళ్ళు బయటపడడానికి ఏ విధమైనటువంటి దారి లేదు. నేను వాళ్ళ నంబర్ నేను మీకు పంపిస్తాను సార్. విల్ యూ ప్లీజ్ కాంటాక్ట్ దెమ్? యా ప్లీజ్ అండి. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఖతార్ లో ఉన్నారు. పాప ఆవిడను వాళ్ళ పిల్లవాడు, చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాళ్ళు అక్కడ చిక్కుకొని పోయారన్నమాట. ఒక్కసారి నేను వాళ్ళ నంబర్ మీకు కాల్ చేస్తాను. 3 days నుంచి వాళ్ళకి పాపం ఫుడ్ కూడా లేదంట సార్. నేను ఐ విల్ సెండ్ దట్ నంబర్. యా ప్లీజ్. యా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. అది విషయం. యాక్చువల్గా ఏంటి అని అంటే, మనము రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ సందర్భంలో అందరూ రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఇమీడియట్ గా నేను ఫోన్ చేయగానే మన అరవింద్, ధర్మపురి ఎంపీ అరవింద్ గారి పిఏ ఫోన్ లిఫ్ట్ చేయడం జరిగింది. ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు, చాలా పాజిటివ్ గా ఇమీడియట్ గా పంపించమన్నారు. నేను వాళ్ళ నంబర్ పంపిస్తున్నాను. వాళ్ళకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి హెల్ప్ అందుతుంది. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే మీకు ప్రాబ్లం ఉంది, వరదల్లో ఉన్నారు అని అంటే తేజస్వి మీడియాకి మీ యొక్క ప్రాబ్లం ఏంటనేది చెప్పండి. ఖచ్చితంగా మేము ఏ జిల్లాకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు కానీ ఆఫీసర్స్ కానీ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. వాళ్ళకి తగినటువంటి సహాయం తక్షణం అందజేస్తారని నేను హోప్ఫుల్లీ కోరుకుంటున్నాను.